హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే మా కంపెనీలో 7 వైబ్రేటర్స్ని అయితే వేరే దేశానికి అయితే పంపుతున్నాం. మాకు వర్క్ లేదని అందు గురించే కొన్ని దుబాయ్కి పంపించారు, కొన్ని ఇప్పుడు థాయిలాండ్ ఈ 7 థాయిలాండ్ పోతున్నాయి. వాళ్ళైతే లోడ్ అయితే అందుకు లొబైట్ అయితే వచ్చినాయి. లొబైట్లో 2 టైపులు ఉన్నాయి. ఒకటి చిన్న టైర్లది, ఒకటి పెద్ద టైర్లది. ఈ చిన్న టైర్లది ఇది దింపై కొద్దిగా టైర్లు ఎక్కువ అయిపోతుంది, అంటే బయటకు వచ్చేస్తున్నాయి. చిన్న టైర్లది అయితే మంచి కరెక్ట్ సెట్ అవుతుంది. ఇవి లోడ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ లోడింగ్, ఇది వచ్చేసి సెకండ్ లోడ్, సెకండ్ బండి నెంబర్ 14. వీటిని అయితే థాయిలాండ్కి పంపదందుకు అయితే రెడీ చేస్తున్నాం. అన్నీ కరెక్ట్. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ ఉంటాయి, అన్నీ రిపేర్ చేసి పెట్టేసి ఇవైతే ఇప్పుడు రెడీ అయిన తర్వాత పంపుతున్నాం. ఇప్పుడు ర్యాంప్ అయితే కొన్నిట్లకు అన్ని మాన్యువల్ ఉన్నాయి, కొన్నిట్లకు ఆటో ఉంటాయి అన్నట్లు. లిఫ్ట్ ఇప్పుడు ఫోర్ లిఫ్ట్తో పైకి ఎత్తుతున్నది. ఎందుకంటే మొన్న ఫస్ట్ రోజు అందరం యూజ్ చేసినాం కదా, సేఫ్టీ లేదని దాని గురించి ఎవరు పట్టదు. బై మిస్టేక్ అది హెవీ ఉంటుంది, మిస్ అయినా మన పైన పడుతుంది అని ఫోర్ లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లిఫ్ట్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి లేవు ఇప్పుడు ఈ బండ్లకు మాత్రం. దాంట్లో లోడ్ అయిపోయింది. ఇది థర్డ్ బండి ఇప్పుడు లోడ్ చేసేది. థర్డ్ బండి ఇది లోడ్ అయిపోగానే ఇది అక్కడ సైడ్ ఇంకోటి ఉంది, రెడీ ఉంది అన్నట్లు. దీన్ని అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతాం. గ్రౌండ్గా ఇస్తుండు అదే క్యాండిడేటు. ఇప్పుడు ఈ ఫోర్ లిఫ్ట్తో వచ్చి దీని పైకి లేపాలిగా. వర్క్ ఈజీగా అయిపోతుంది తొందరగా ఫోర్ లిఫ్ట్ యూజ్ చేస్తే. తొందరగా వేసి పంపించినాము. ఒక 2 hours లోపు అన్ని 7 వైబ్రేటర్స్ని లోడ్ చేసేసినాం. లోడ్ అయిపోయిన లోబైట్ వెంటనే బయటకు పోయి ఆగుతుంది అన్నట్లు. ఇక్కడ లోపల పెట్టలే, ఎవరు పార్క్ చేస్తలేరు, బయటకు వెళ్ళిపోతారు లైన్గా. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ కంపెనీ ఎస్కార్ట్ ఉంటుంది కాబట్టి రోడ్ పైన తీసుకుపోయేటప్పుడు ఎస్కార్ట్ ఖచ్చితంగా అవసరం వాళ్ళకు, ఆ కంపెనీ వాళ్ళకు. మా కంపెనీ వాళ్ళు కూడా వెళ్తారు కానీ ఎస్కార్ట్ ఉండదు అన్నట్లు. మళ్ళీ ఇవి అక్కడ అన్లోడ్ చేసి షిప్లోకి తీసుకెళ్తారు అన్నట్లు. తొందరగా పోతాం అన్నట్లు చూస్తారు అన్నట్లు. తొందరగా నేను చూసాం. ఇది కరెక్ట్ సైజు వైబ్రేటర్కు. ఇట్లాంటి బాడీ ఉంటే ఏం కదా అన్నట్లు, మంచిగా ఉంటుంది. ఎవరైనా కొత్తగా నడిపే వాళ్ళైనా పాత డ్రైవర్ అయినా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే టైర్లు ఎక్స్ట్రా రావు అన్నట్లు, కరెక్ట్ సెట్ అయిపోతుంది దాంట్లో. ఎవరైనా తీయచ్చు బండిని. చూసారా, హాఫ్ ఫీట్ ఇంకా ఎక్స్ట్రా ఉంది. లోబెట్ పైన కరెక్ట్ సెంటర్గా వచ్చింది. ఈ బండి కరెక్ట్ సెట్ అయింది. ఇది 4th. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని కూడా లేపేసి ఉంటుంది సేమ్ దానిలాగానే ఫోర్ లిఫ్ట్తోని. చూడాల తొందరగా కానీ అని చెప్తుండే వాడు. తొందరగా అయితే అక్కడ స్ట్రక్ అవుతుంది. టీత్ దాంట్లో ఇరుక్కపోయింటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట కంపెనీ వాళ్ళకి తొందరగా ఉంటుంది. మాకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపెనీలో ప్రతి ఒక్కటి సేఫ్టీతోనే. చిన్న ప్రాబ్లం కంపెనీ పెద్దగా చూస్తా అన్నట్లు. బయట వాళ్ళది ఏంది, ఇప్పుడు వస్తారు ఒక గంటన్నరలోపు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంత ఎఫెక్ట్గా ఉండదు అన్నట్లు సేఫ్టీ గురించి. ఇది ఇంకో బండి రెడీ అయిపోయిన. అప్పుడు ఆ డ్రైవర్ వచ్చేసి ఇక్కడ మాట్లాడుతుండో, ఆ బండి పోయేటప్పుడు అది ముందుకు వెళ్ళిపోతుంది అన్నట్లు. అది గేర్లో లేదు అండ్ హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయనట్లుండు. మామూలుగా న్యూట్రల్ ఉంచేసి హ్యాండ్ బ్రేక్ మరీ కొద్దిగా లేపినట్లున్నాడు. బండి టైర్లు పోగానే ముందుకు పెట్టింది. అందుకోసం డ్రైవర్ తొందరగా వెళ్ళి బ్రేక్ ఎందుకంటే లోపల డ్రైవర్ కష్టం ఉండాలి. ఇంత ప్రెషర్కు బండి ఎట్లయినా ముందుకు పోతుంది. ఇది లాస్ట్ బండి అనుకుంటున్నా. ఇది గేట్ సైడ్ పెట్టి గేట్ సైడ్ నుంచి అక్కడ ఉంది కాబట్టి తొందరగా లోడ్ చేసుడు అవుతుంది అన్నట్లు. ఇటు ముందుకు తీసుకొచ్చాము. అటు వెనుక ఉంచుతుంటే కానీ ఇప్పుడు ముందుకు వచ్చేసింది బండి. అయిపోయింది ఇది కూడా. ఈసారి తొందరగా అయిపోయింది. అంతకుముందు ఇది 20 వెనుకకే అది 16 టైర్స్ ఉన్నాయి. 88 16 టైర్ వెనుకగా ఉన్నాయి ఓన్లీ.
ముందుకు 8 ఉంటాయి కావచ్చు, ముందుకు 8 ఉంది అక్కడ. రెడీ అయిపోయినాయి, వెళ్తున్నాయి ఇప్పుడు గేట్ బయట నుంచి. గేట్ బయటకు వెళ్తున్నాయి అన్నీ. అక్కడ ముందుకు అక్కడ బయట ఆపుకున్నారు అన్నట్లు. ఈ 2 బండ్లు లాస్ట్, ఇవి 2 అయిపోతే అయిపోయినట్లు. వీడియో చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మాకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఈ వైబ్రేటర్లు కొత్త వేస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఒక 6-8 ఇయర్స్ నుంచి ఇక్కడనే యూజ్ చేస్తారు. ఇప్పుడు అన్నీ వెళ్ళిపోతున్నాయి